అందరికీ నమస్కారం అండి. నా పేరు శర్ని పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. నేను ఈరోజు బ్రాహ్మణ వీధిలో 9th డివిజన్లో టీడీపీ కార్యకర్తలతో, బూత్ కన్వేయర్తో, టీడీపీ సైన్యంతో, ఎన్ టీమ్తో, యూత్ టీమ్తో అందరితో ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి. ఇక్కడ ప్రజలకి చాలా కష్టాలు ఉన్నాయండి. ప్రజలతో మాట్లాడుతూ ఉంటే తెలుస్తున్నాయి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. వైసీపీ గవర్నమెంట్ వల్ల వాళ్ళు ఎంతో మోసం చేశారు అని చెప్తున్నారు. టీడీపీ గవర్నమెంట్కి ఖచ్చితంగా ఓటేస్తామన్నా, నారాయణ గారే కావాలి, నారాయణ గారు వస్తేనే టీడీపీ గవర్నమెంట్ వస్తేనే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి అవుతుంది అని చెప్తున్నారండి. ఇక్కడ ఒకరి ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళి ఒక అతన్ని అడిగాను, ఏం చదువుతున్నారమ్మా అని. అతను చదవట్లేదమ్మా, జాబ్ చేస్తున్నాను అన్నారు. ఏం జాబ్ చేస్తున్నారు, ఎక్కడ జాబ్ చేస్తారంటే హైదరాబాద్లో జాబ్ చేస్తానమ్మా అన్నారు. అదేంటి ఇక్కడ జాబ్ దొరకట్లేదా అంటే వైసీపీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు, కానీ ఎటువంటి క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. నేను మోసపోయాను, నేను మా పేరెంట్స్కి దూరంగా చదువుతున్నాను అని చెప్పారు. ఆదాయం సరిపోతుందా అంటే ఆదాయం సరిపోవట్లేదు అని చెప్పారు. ఆదాయం సరిపోవట్లేదండి, వైసీపీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మోసం చేశారండి. ఇంకొకరి ఇంటికి వెళ్ళానండి. ఇంకొకరి ఇంటికి వెళ్ళి అమ్మ పెన్షన్ వస్తుందా అంటే పెన్షన్ రావట్లేదు. పెన్షన్ ఎందుకు రావట్లేదు అంటే అమ్మ బాడుగిల్లో ఉంటున్నాం, ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువైందని పెన్షన్ కట్ చేశారమ్మా అని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువైనా పెన్షన్ కట్ చేస్తున్నారు, బాడుగిల్లో ఉన్న పెన్షన్ కట్ చేస్తారు. ప్రతి దానికి ఏదో ఒకటి చెప్పి పెన్షన్ కట్ చేస్తున్నారండి. ఇలా అయితే నిరుపేదలు ఎలా బతకాలి? వైసీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎన్నో ప్రామిసెస్ చేశారు, కానీ ఈరోజు ఆ ప్రామిసెస్ ఏది నిరూపించుకోలేదండి. అందుకే ప్రజలు విసిగిపోయారు. ఖచ్చితంగా చేంజ్ కోరుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, మా నాన్నగారు వస్తారు, నారాయణ గారు వస్తేనే నెల్లూరు ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామండి. నెల్లూరు మురికి కాలువలు తీసుకోండి, ఎంత కంపు కొడుతున్నాయండి. ప్రతి వీధికి వెళ్తూ ఉంటే ఒక డ్రైనేజ్ ఉందండి. ఆ డ్రైనేజ్లో మొత్తం చెత్త మురికి పేరుకుపోయింది. అసలు చాలా గబ్బు వాసన వస్తుంది. అసలు తిరగలేని పరిస్థితిలో ఉన్నాము. 4.5 years అండి. 4.5 years నుంచి వైసీపీ వాళ్ళు అసలు ఏం చేయట్లేదు, ఎలాంటి రక్షణ ఇవ్వట్లేదు, నిరుపేదలకి ఎలాంటి రక్షణ ఇవ్వట్లేదు. ఈరోజు నిరుపేదలు అందరూ లిటరల్గా ఏడుస్తున్నారండి. అమ్మ మాకు ఇల్లు గడవడానికే చాలా కష్టంగా ఉంది, ఎంతో ఒక సహాయం చేయండి అని. మేము ఒకటే చెప్తున్నాం, అమ్మ కొన్ని రోజులు ఓపిక పట్టండి, టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. నిరుపేదలకి ఏం కావాలో ఎన్నో పథకాలు కూడా రిలీజ్ చేశారండి. ప్రతి ఒక్క సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నారండి. మీరు 2014 తీసుకుంటే 14కి ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చూశారు. కట్టెల పొయ్యి పైన వండుకుంటున్నారండి అప్పుడు. సో కట్టెల పొయ్యి పైన ఎవరు వండుకోకూడదని గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు. 20 లక్షల గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారండి ప్రతి ఒక్కరికి. కానీ ఈరోజు ఏమైంది? ఆ గ్యాస్ సిలిండర్స్ ధరలు పెరిగిపోయాయి. 400 రూపీస్ నుంచి 1200 రూపీస్ చేశారు గ్యాస్ సిలిండర్స్. నిజంగా నిరుపేదలు అంత పెట్టుకొని ఒక గ్యాస్ సిలిండర్ తెచ్చుకోలేరండి. సో ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే ఎన్నో పథకాలు ఉన్నాయండి. 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు ప్రతి ఒక్క సంవత్సరం. ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇంట్లో వాళ్ళకి 15,000 రూపీస్ పర్ కిడ్ ఇస్తారు, పర్ చైల్డ్ ఇస్తారు చదువుకోవడానికి. అండ్ అదేవిధంగా 18 years దాటిన మహిళకి 1,800 రూపీస్ అండి. మీ అందరికీ తెలుసు, ఏసీ బస్ షెల్టర్స్ కూడా ఇస్తారు తిరగడానికి. స్త్రీలకి అన్న క్యాంటీన్స్ తీసుకుంటే ఈరోజు అన్న క్యాంటీన్స్ క్లోజ్ అయిపోయాయి. కానీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుపేదలు 5 రూపాయలకి ఎంతో బాగా భోంచేసేవాళ్ళండి. వాళ్ళకి అసలు కష్టాలే రాలేదు అప్పుడు. సో ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అన్న క్యాంటీన్స్ వస్తాయండి. మీ అందరికీ తెలుసు, ముస్లిమ్స్కి ఎస్పెషలీ లేడీస్కి గోషా హాస్పిటల్ కట్టారు, కానీ ఆ గోషా హాస్పిటల్ ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు. వైసీపీ గవర్నమెంట్ అది మూలన పడేశారు. మీరు ఇల్లు తీసుకోండి, ఇక్కడ ప్రజలు ఇల్లు కూడా అడుగుతున్నారండి, అమ్మ మాకు ఇల్లు ఇప్పియండి అని. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ఏం చేశారండి, 47,000 ఎక్కువ ఇల్లు కట్టారండి. ఆ ఇళ్ళన్నీ మూల పడిపోయినాయి. 8 monthsలో ఎలా అన్న ప్రజలకి రావాలి అని 47,000 హౌసెస్ కట్టారండి. కానీ ఈరోజు ఆ హౌసెస్ ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి, 90% పూర్తయిపోయింది, కానీ 10% వైసీపీ గవర్నమెంట్ ఆపేశారు. ఇలా 90% చాలా పనులు టీడీపీ గవర్నమెంట్ చేసింది, చాలా పనులు ఆగిపోయాయండి. అది ప్రజలకి తెలీదు. టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క పని అవుతుంది. మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. సో 100% నిరుపేద కుటుంబ సమస్యలు తెలుసు. మా నాన్నగారి ఒక తండ్రి బస్ కండక్టర్ అండి. సో గుడిసెలో పుట్టారు, గుడిసెలో పెరిగారు, కాబట్టి నిరుపేదలకి ఎటువంటి కష్టాలు రానిరండి. మా నాన్నగారు ప్రజల మనిషి, ప్రజల్లోకి వెళ్ళి కష్టాలు తెలుసుకుంటున్నారు. సో ఎటువంటి కష్టాలున్నా మా నాన్నగారికి చెప్పండి అండ్ 100% మా నాన్నగారు జస్టిస్ చేస్తారండి. సో ఎమ్మెల్యేగా మా నాన్నగారికి, ఎంపీగా విపిఆర్ గారికి ఇద్దరికి
ఎప్పుడైతే ఇద్దరికి మనం ఓటేస్తామో ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు లేకపోతే నెల్లూరు అవ్వచ్చు అప్పుడే అభివృద్ధి అవుతుందండి. సో కేంద్రం నుంచి ఫండ్స్ రావాలంటే బీపీఆర్ గారు సహాయం చేస్తారు ఎంపీగా, అండ్ ఎమ్మెల్యేగా మా నాన్నగారు రాష్ట్రం నుంచి ఫండ్స్ తెస్తారండి. ఎప్పుడైతే ఇద్దరు ఫండ్స్ తెస్తారో నెల్లూరులో అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, ఎండ్ టు ఎండ్ హౌసెస్ అవ్వచ్చు, లేకపోతే ఎండ్ టు ఎండ్ రోడ్స్ అవ్వచ్చు, హౌసెస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేయాలండి. అండ్ ఆల్రెడీ మీరందరికీ తెలుసు దర్గా ఎంత పవిత్రమైనదో. రొట్టెల పండుగ నెల్లూరు వల్లే ఫేమస్ అయిందండి. టీడీపీ గవర్నమెంట్ రావడం వల్లే ఫేమస్ అయింది. 2014లో 4 లక్షల మంది వస్తే 2019కి 20 లక్షల మంది వచ్చారండి జస్ట్ రొట్టెల పండుగ చూడడానికి. ఆ ఫెస్టివల్ని చాలా అద్భుతంగా చేశారు. దేశ విదేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చి నెల్లూరుకి వచ్చి చూశారండి. దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉందండి. ఈరోజు స్వర్ణాల చెరువు పొజిషన్ ఏముందండి, ఆ స్వర్ణాల చెరువు పక్కనే ఉంది. ఒక టూరిస్ట్ సర్కిల్ లాగా, టెంపుల్ సర్కిల్ లాగా చేద్దామనుకున్నారు, టూరిస్ట్ స్పాట్ లాగా చేద్దామనుకున్నారు. ఫేజ్ 1 ఆల్రెడీ అయిపోయిందండి, ఘాట్ కట్టారు. ఫేజ్ 2 ఖచ్చితంగా చేస్తారు. అండ్ మీకు నిజంగా నెల్లూరు అభివృద్ధి కావాలంటే మా నాన్నగారికి ఎమ్మెల్యేగా అండ్ అదేవిధంగా బీపీఆర్ గారికి ఎంపీగా ఓటేయండి. 2 ఓట్లు ఉంటాయండి ఈవీఎం బాక్సెస్లో, 2 ఓట్లు టీడీపీకి వేయండి ఎమ్మెల్యేగా, ఎంపీగా. ఖచ్చితంగా నెల్లూరు అభివృద్ధి అవుతుంది. నిరుపేదలు ఎవ్వరూ బాధపడరు. నమస్తే.